सत्यम् ओम तत्सवितुर्वरेण्यं धियो यो नः प्रचोदयात् भुवस्तु वरों मातृसमस्तजगत्क्षेद्वारा दीपाविष्णागे प्रवर्तमानस्य सहकल्पे वैवस्वन्मन्तरे कलुयुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भारतखण्डे व्यवहारचान्द्रमयने जैनोत्तरे दक्षिणायने ऋतु कार्तिकमासे शुक्लपक्षे नक्षत्रशुभयोग विष्णु कंठे मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृघ्नास्पदाः सागराः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदो दशदुर्वेद सामवेदो हेरणः अङ्गैश्च सर्वे ओं मा कलशे एषु धावति आपो वायुर्गुं सर्वं अमृतमा पल्पाडापश्चन्दागुस्यापो ज्योतिगुस्यापो युजुगुस्यापो सत्यमापो तापो भूर्भुस्वरापो బావగారు మీ వాళ్ళు ఏ పని చెప్తే గానీ చేయడం లేదు. ఏమైందండి? పెళ్లి జరిగాక అబ్బాయి అమ్మాయి గుడికి వెళ్ళాలా? అవును, ఏర్పాట్లన్నీ చేశాంగా. గుళ్ళో ఏర్పాట్లు చేశారండి. గుడికి వెళ్ళే కార్ని రెడీ చేశారా అని. చేసుకోవచ్చులేండి. అప్పుడు టెన్షన్ పట్టడం కన్నా ఇప్పుడు ఏర్పాట్లు చేస్తే మంచిది కదా. అవునవునవును. రే రామప్ప, వెళ్ళి పూలతో కార్ను అలంకరించండి. ఏమైంది? ఎవరో చాలా హడావిడి చేస్తున్నాడు. ఎప్పుడూ గుడికి వెళ్ళాల్సిన కార్ని ఇప్పుడే పూలతో అలంకరించమని చెప్తున్నాడేంటి? వీరప్ప, వాళ్ళు పూల కోసం వెళ్ళారు. కార్ డెకరేషన్ చేయడానికి బంతి పూలు తెస్తారేమో. కార్ డెకరేషన్ కోసం సెపరేట్ పూలు ఉన్నాయి కదా, అవి తెప్పించండి. సరేనమ్మా. రే అప్పారావు, ఎక్కడికరా? కార్ను అలంకరించడానికి పూలు ఎట్టుకెళ్దామని వచ్చానండి. ఏంటి బంతి పూలతోట? బంతి పూలతోటి ఎవరైనా కార్ను అలంకరించుకుంటారా? కార్ను అలంకరించుకునే పూలు ఆ మేడ మీద ఉన్నాయి. వెళ్ళండి, అక్కడి నుంచి తీసుకెళ్ళండి. తలకాలేనోళ్ళు. బాబాయ్, మనం ఎక్కువసేపు ఈ రహస్యాన్ని దాచలేము. కానీ మనం ఏం చేయగలమమ్మా? ఇక్కడ మనల్ని అర్థం చేసుకోగలిగేది మోహన్ రావు గారు ఒక్కరే. ఆయనతోనే నిజం చెప్పేద్దాం. అమ్మా, ఎవరికి తెలియకపోతే అది రహస్యం. మనం దాన్ని దాచగలం. మనతో పాటు ఇంకెవరికైనా తెలిస్తే అది ప్రమాదం బాబాయ్. దాన్ని ఎక్కువసేపు ఎదుర్కోలేం. నేను మోహన్ రావు గారితో మాట్లాడాలి. భూమి, నాన్నగారిని ఒంటరిగా వదిలేసి వచ్చాం. ఒక్కసారి వెళ్ళి చూసిరా భూమి. బతికినంత కాలం అందరితో కలిసి బతికారు. వెళ్ళిపోయినప్పుడు ఒక్కరే అలా. అమ్మా ఊరుకో, ఎవరైనా చూస్తారు. అమ్మ భూమి, ఆయన ఫ్యాన్ కానీ ఏసీ కానీ లేకుండా ఒక్క క్షణం ఉండలేరు. అలాంటి ఆయన్ని చీకటి గదిలో పూలతో కప్పేశాం. అమ్మా, కానీ నాన్న బ్రతికలేరు కదమ్మా. నేను ఇంకా ఆ విషయం నమ్మలేకపోతున్నానమ్మా. అమ్మా, కష్టమైనా భరించుకు తప్పదమ్మా. మన లాసే కోసం. ఒకప్పుడు అది వెళ్ళిపోతుంటే
తీసుకుపోయావు. ఇప్పుడు దాని మెడలో తాళి పడ్డం కోసం కొంచెం భరించమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా. మామి గారు, ఏంటమ్మా? మీతో ఒక విషయం మాట్లాడాలి. రామ్మా. ఏంటమ్మా అంత ముఖ్యమైన విషయం? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాన్నగారి గురించి మీకు విషయం చెప్పాలి. ఆయనకి బీపీ, షుగర్ ఉన్నాయి. పొగరుంటే ఫీల్ అవ్వాలి కానీ షుగర్ ఉంటే ఏంటమ్మా? పొగరు మనం వద్దనుకుంటే పోతుంది, కానీ షుగరు ఎవరు చెప్పినా పోదు. మావి గారు, మా నాన్న కూడా మీ అంత సంతోషంగా ఉండాలనుకున్నారు. అంతకంటే సంతోషంగా ఈ పెళ్లి జరిపించాలనుకున్నారు. కానీ ఆయనకి అవకాశం ఇవ్వలేదు ఆ దేవుడు. ఏమైందమ్మా? నాన్నకి బీపీ లెవెల్స్ పడిపోయాయి. మరి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, పక్కూరులో హాస్పిటల్లో చేర్పించాము. ఇంకో 2 గంటల్లో మామూలు మనిషి అయిపోతారు. ఎప్పుడు జరిగిందమ్మా? అయినా నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చుగా. చెప్పాలని అనుకున్నాం, కానీ సరిగ్గా పెళ్లి సమయంలోనే ఇలా జరిగితే మిగతా వాళ్ళు ఏమనుకుంటారోనని చెప్పలేదు. అసలే లాస్యని నష్ట జాతకురాలంటున్నారు. అనుకునేవాళ్ళు 100 అనుకుంటారమ్మా. దాని గురించి ఏంటమ్మా? ముందు ఆయన చూద్దాం పదండి. ఇప్పుడు వద్దండి, పందిట్లో మీరు కూడా లేకపోతే బాగుండదు. ఇంత జరిగిన తర్వాత చూడకుండా ఎలా ఉంటావమ్మా? ఆయన వల్ల పెళ్లికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆయన తట్టుకోలేరండి. ఈ పెళ్ళయ్యే వరకు ఆయన రాలేరు. మీరు కొంచెం. అదేంటమ్మా, దీనికి ఇంత రిక్వెస్ట్ చేయాలా? ఈ విషయం ఎవరికి తెలియకూడదు. తెలిస్తే పీటల మీద లాస్య నవ్వుతూ ఉండలేదు. అందుకే రహస్యంగా ఉంచాము. సరేనమ్మా, నేను ఎవరితోనూ చెప్పను. ఈ విషయం గురించి మీరేం టెన్షన్ పడకండి. నేను మీ దగ్గర ఒక విషయాన్ని దాచినందుకు నన్ను క్షమించండి మావయ్య గారు. మనం చేసేది తప్పైనా 10 మందికి సంతోషాన్ని ఇస్తున్నప్పుడు ఆ తప్పు చేయడానికి నేను మొగ్గు చూపుతాను. ఈ నిజం చెప్పడం వల్ల పెళ్లికొచ్చిన వాళ్ళందరూ బాధపడతారు. నువ్వు చెప్పకుండా మేలు చేశావమ్మా. పదండి వెళ్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే దేవతాభ్యో నమః. ఓం తచ్చమ్యో రావణీమత్గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సన్నా అస్తు ద్విపదే చతుష్పదే. అమ్మా అక్షంతలు ఇవ్వండి అందరికీ. శాంతి. ఓం సహస్రశీర్ష పురుష
సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా నిర్మలం పురుషయే యద్భూతం యచ్చ భవ్యం ఏతావానశ్వదోధ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి. అమ్మా పైకి లేవండమ్మా. అమ్మాయి చిటికిన వేళ్ళని ఎడం చేతిలో పట్టుకోనైనా. అమ్మా కుడికాలు బొటన్ వేలుతో ఒక్కని తొక్కండమ్మా. అయ్యా నువ్వు వేరే పదంగం వాచన రాజమౌఢ సుమూర్త ముహూర్త సప్త సమిదః కృతాః దేవాయ యజ్ఞం తన్వానాః అభద్రం పురుషం వకం తం యజ్ఞం బర్హిః ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః న దేవా అయజంత చారుషయశ్చయే ఆజ్ఞాస్ సర్వహుతః సంవృతం వృషదాద్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే తమాద్విఘ్నాః సర్వహుతః రజः సామాని జిగ్నిరే దాగుంసి జిగ్నిరే తస్మాత్. అమ్మ కూర్చోండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం పాదకటం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం పర్యాప్యానందరాయాయ సర్వస్తోమోతిరాత్రౌ తీసుకో. ఏమా నేనేం ఒప్పించిన మనిషిని కాదు, అచ్చింతలు ఇవ్వడానికి వచ్చాను. తీసుకో. తీసుకోమా. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం పూలు వేయండమ్మా మాంగళ్యం మీద. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నమస్కారం చేసుకో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే. అమ్మా అందరూ కూడా మాంగళ్య ధారణకి నమస్కారం చేసుకోండి. భజంత్రీలు వాయించండి. పైకి లేవండి. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా తంతే లగ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం. ఓం మాంగళ్య ధారణ ముహూర్తం. ఆగో.
కూతురు మీద అక్షింతలు వేయడానికి కూడా రాడా నీ తండ్రి? అసలు ఆయనకి ఈ పెళ్లి ఇష్టమా లేదా? అది నిజమే. లేకపోతే ఆ అచ్యుతులు కూడా మీ బాబాయ్ని ఏమో చెప్పారా? ఏమిటమ్మా భూమి, వాళ్ళేమో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, మీరేమో అవకాశం ఇద్దామని ఎదురు చూస్తున్నట్టున్నారు. వాళ్ళ చేత అనిపించుకోవడం కాకపోతే ఇప్పుడు కూడా మీ నాన్న లేకపోతే ఎలాగమ్మా? నా కొడుకు పెళ్లి ముహూర్తానికి జరగటమే నాకు ముఖ్యం. ఎవరు ఉన్నా లేకపోయినా నాకనవసరం. తేజ, నువ్వు తాళి కట్టరా. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా తంతే లగ్నాని శుభగే త్వం జీవ శరదాం శతం. ఓం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఏతత్సమయే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.